బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ కేసులో సంచలనం నమోదైంది. పోక్సో కేసులో బండి భగీరథ్కు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. విచారణ కోసం భగీరథ్ను తమ కస్టడీలోకి తీసుకోబోతూ ఉన్నారు పోలీసులు. ఫోన్లో చాట్స్, కాల్ డేటా డిలీట్ పై పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. భగీరథ్ విచారణతో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ నెల 16వ తారీఖున రాత్రి భగీరథ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నాడు భగీరథ్. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా బండి భగీరథ్ కేసులో సంచలనం కింద చెప్పుకోవాలి ఇది. ఎందుకంటే పోక్సో కేసులో బండి భగీరథ్కు పోలీసుల కస్టడీ దొరికింది. 3 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది మేడ్చల్ కోర్టు. విచారణ కోసం భగీరథ్ను తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఫోన్లోని చాట్స్, కాల్ డేటా, దాంతోపాటు ఫోన్లో ఉన్న డేటాకి సంబంధించి డిలీట్ చేసిన అంశాలపై పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్, ఫ్రెండ్స్కి సంబంధించి కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరికి కమ్యూనికేట్ చేశాడు, దాంతోపాటు అక్కడి నుంచి ఫ్రెండ్స్ త్రూగా ఏదో కమ్యూనికేషన్ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పోలీసుల కస్టడీలో బండి భగీరథ్ నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నారెడ్డి, ఇప్పుడు బండి భగీరథ్ను పోలీసుల కస్టడీకి ఇవ్వడం కారణంగా ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది? ఇన్నారెడ్డి. సచిన్, మనం గమనించవచ్చు, ఈ పోలీసులు తమ కస్టడీ కావాలని చెప్పని 7 రోజుల కస్టడీ పిటిషన్ ఇస్తే ఆర్గ్యుమెంట్స్ తర్వాత దాదాపుగా 3 రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. 3 రోజుల కస్టడీలో చాలా కీలకమైన అంశాల మీదుగా ఆయన విచారించే అవకాశం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో తెలియని అంశాలు, తర్వాత ఏమైతే బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు 3 చోట్ల తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పిన దాని మీద తనతో పాటు ఉన్న స్నేహితులను కూడా ప్రస్తుతం బండి భగీరథ సమక్షంలో విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో స్నేహితులు అంటే ఎప్పుడైతే ఇద్దరి మధ్య తేడా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తర్వాత అరెస్ట్, అంటే కేసు అవ్వక ముందు కేసు అయిన తర్వాత ఈ బాధిత యువతకు సంబంధించిన వీడియోలు, తర్వాత పోస్ట్ లో పెట్టిన వ్యక్తులు, పోస్టర్స్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అక్కడ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా స్నేహితులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో సహకరించిన వ్యక్తులు, అంటే ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత మళ్ళీ అంటే పోలీసు అరెస్ట్ చేసే వరకు ఎక్కడ ఉన్నారన్న విషయం మీద కూడా పోలీసులు అడిగి విచారించే అవకాశం కనిపిస్తాం. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా బండి సంజయ్ గారికి వెళ్ళిన జర్నలిస్ట్ తో పాటు బండి సంజయ్తో ఏం మాట్లాడాలనే విషయం మీద అవసరమైతే బండి సంజయ్ సమక్షంలో కూడా విచారించేందుకు కూడా అవకాశం ఉంది అన్న సమాచారం మనకు ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో ఈ 3 రోజుల పాటు పోలీసులు చాలా కీలకమైన అంశాలు, టెక్నికల్ అంశాలు, తర్వాత మనం చూసాం ఐఫోన్ ఇవ్వడం జరిగింది, దాంట్లో సిమ్ లేకుండా ఇచ్చి సిమ్ ఎక్కడికో పోయిందని చెప్తున్న నేపథ్యం తెలుస్తా ఉంది. సో ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్, ఎవరు సిమ్లో ఉన్న అంశాలు ఏంటి, అసలు ఎన్ని ఫోన్లు వాడుతున్నారు, తర్వాత ఆ ఫోన్ ఎక్కడికి పోయింది, ఏ రకంగా సిమ్ ఇచ్చిందన్న అంశాలతో పాటు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ తాలూకు టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు. కాబట్టి ఆ టెక్నికల్ డీటెయిల్స్ తో పాటు ఇంకో విషయం కూడా, అంటే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ఏమైతే ఆరోపణలు చేశారో ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళారు దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా కూడా ఆయన్ని స్పాట్ లో తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 3 రోజుల విచారణలో చాలా కీలకమైన అంశాల మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సచిన్, ఆల్రైట్, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి, అంటే ఈ కస్టడీ సందర్భంలో, ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ త్రూగా కూడా కమ్యూనికేషన్ జరిగింది. ఆ రోజు బాలిక తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఈ ఘటన జరిగిన రోజు బండి భగీరథ్తో పాటు ఇంకొంతమంది ఉన్నారు స్నేహితులు అనేది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అలా జరిగే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ ఈ కస్టడీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ని కూడా విచారణ కోసం పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సచిన్, దీంట్లో ప్రధానంగా బాధితురాలు మదర్ ఏమైతే ఆరోపిస్తున్నారో, ఎక్కడైతే ఘటన జరిగిన ప్రాంతంలో ప్రత్యక్షంగా వీళ్ళు 10 మంది స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళకు తెలుసు ఈ విషయం చెప్పని చెప్పింది కాబట్టి ఫిర్యాదులో పేర్కొంది, తర్వాత ఆమె రిలీజ్ చేసిన ప్రశ్న కూడా పేర్కొంది కాబట్టి ఆ స్నేహితులు పిలిపించి ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే ఈ ఘటన జరిగిందో దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, కాల్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సేకరించారు. కాబట్టి
వాటి మీద ఎవరైతే అక్కడ స్పాట్ లో ఉన్నారని చెప్పి ఆరోపణలు వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో కూడా ప్రశ్నించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన సమయంలో ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎవరైనా స్నేహితుల ప్రోద్బలమా లేక తనే సొంత నిర్ణయం తీసుకున్నాడా, మరి ఏ రకంగా జరిగిందన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో స్నేహితుల సమక్షంలో విచారించే అవకాశం కలుగుతా ఉంది. దాని తర్వాత మనం చెప్పుకున్నట్టుగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆయా అంశాలను బండి భగీరథతో పాటు నిర్వహించిన అవకాశం కనిపిస్తా ఉంది. అలాగనే సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఆయన విచారించే అవకాశం. మొత్తం మీద ఈ 3 రోజుల పోలీస్ కస్టడీలో చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీసు శాఖ భావిస్తా ఉంది. సచిన్. రైట్ నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బండి భగీరథ్ కేసులో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. పోక్సో కేసుకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో బండి భగీరథ్ పోక్సో కేసులో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బండి భగీరథ్ను పోలీసుల కస్టడీకి అనుమతించింది కోర్టు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ నెల 16న అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. ఇన్ఫాక్ట్ 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. విచారణ కోసం భగీరథ్ను తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు పోలీసులు. ఫోన్లో చాట్స్, కాల్ డేటా డిలీట్ పై పోలీసులు ఆరా తీయబోతున్నారు. భగీరథ్ ఇన్వెస్టిగేషన్తో మరిన్ని విషయాలు, ఇన్ఫాక్ట్ ఆ కస్టడీతో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. నెల 16న రాత్రి భగీరథ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కస్టడీలో ఎటువంటి విషయాలు బయటపడిపోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. మీదగా ఆయన విచారించే అవకాశం. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో జరిగిన అంశాలు, తర్వాత ఏమైతే బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు 3 చోట్ల తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పిన దాని మీద తనతో పాటు ఉన్న స్నేహితులను కూడా ప్రస్తుతం బండి భగీరథ సమక్షంలో విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో స్నేహితులు అంటే ఎప్పుడైతే ఇద్దరి మధ్య తేడా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తర్వాత అరెస్ట్ అంటే కేసు అవ్వక ముందు, కేసు అయిన తర్వాత ఈ బాధిత యువతకు సంబంధించిన వీడియోలు, తర్వాత పోస్ట్ లో పెట్టిన వ్యక్తులు, పోస్టర్స్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అక్కడ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళని కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా స్నేహితులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, తర్వాత దీంట్లో సహకరించిన వ్యక్తులు అంటే ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత మళ్ళీ అంటే పోలీసు అరెస్ట్ చేసే వరకు ఎక్కడ ఉన్నారన్న విషయం మీద కూడా పోలీసులు అడిగి విచారించే అవకాశం కనిపిస్తాం. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిగా బండి సంజయ్ గారికి వెళ్ళిన జర్నలిస్ట్ తో పాటు బండి సంజయ్తో ఏం మాట్లాడాలనే విషయం మీద అవసరమైతే బండి సంజయ్ సమక్షంలో కూడా విచారించేందుకు కూడా అవకాశం ఉంది అన్న మన సమాచారం మనకు ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ కేసులో ఈ 3 రోజుల పాటు పోలీసులు చాలా కీలకమైన అంశాలు, టెక్నికల్ అంశాలు, తర్వాత మనం చూసాం ఐఫోన్ ఇవ్వడం జరిగింది, దాంట్లో సిమ్ లేకుండా ఇచ్చి సిమ్ ఎక్కడికి పోయిందని చెప్తున్న నేపథ్యం తెలుస్తా ఉంది. సో ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్, ఎవరు సిమ్ లో ఉన్న అంశాలు ఏంటి, అసలు ఎన్ని ఫోన్లు వాడుతున్నారు, తర్వాత ఆ ఫోన్ ఎక్కడికి పోయింది, ఏ రకంగా సిమ్ ఇచ్చిందన్న అంశాలతో పాటు ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ తాలూకు టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు. కాబట్టి ఆ టెక్నికల్ డీటెయిల్స్ తో పాటు ఇంకో విషయం కూడా అంటే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ ఏమైతే ఆరోపణలు చేశారో ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళారు దాని మీద సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా కూడా ఆయన్ని స్పాట్ లో తీసుకెళ్లే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 3 రోజుల విచారణలో చాలా కీలకమైన అంశాల మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. సచిన్. ఆల్రైట్, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి అంటే ఈ కస్టడీ సందర్భంలో, ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ త్రూగా కూడా కమ్యూనికేషన్ జరిగింది. ఆ రోజు బాలిక తల్లి ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఈ ఘటన జరిగిన రోజు బండి భగీరథ్తో పాటు ఇంకొంతమంది ఉన్నారు స్నేహితులు అనేది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అలా జరిగే అవకాశం కనిపిస్తోందా? ఒకవేళ ఈ కస్టడీ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫ్రెండ్స్ని కూడా విచారణ కోసం పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉందా?
ఖచ్చితంగా సచిన్, దీంట్లో ప్రధానంగా బాధితురాలు మదర్ ఏమైతే ఆరోపిస్తున్నారో, ఎక్కడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన ప్రాంతంలో ప్రత్యక్షంగా వీళ్ళ 10 మంది స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళకు తెలుసు ఈ విషయం చెప్పని చెప్పింది కాబట్టి ఫిర్యాదులో పేర్కొంది, తర్వాత ఆమె రిలీజ్ చేసిన ప్రశ్న కూడా పేర్కొంది కాబట్టి ఆ స్నేహితులు పిలిపించి ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే ఈ ఘటన జరిగిందో దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, కాల్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సేకరించారు కాబట్టి వాటి మీద ఎవరైతే అక్కడ స్పాట్ లో ఉన్నారని చెప్పి ఆరోపణలు వాళ్ళు పిలిపించి వాళ్ళ సమక్షంలో కూడా ప్రశ్నించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన సమయంలో ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎవరైనా స్నేహితుల ప్రోద్బలమా లేకపోతే తనే సొంత నిర్ణయం తీసుకున్నాడా, మరి ఏ రకంగా జరిగిందన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో స్నేహితుల సమక్షంలో విచారించే అవకాశం కలుగుతా ఉంది. దాని తర్వాత మనం చెప్పుకున్నట్టుగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఆయా అంశాలను బండి భగీరథతో పాటు నిర్వహించిన అవకాశం కల్పిస్తా ఉంది. అలాగనే సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఆయన విచారించే అవకాశం